హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అంటే దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆన్లైన్ లో అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వారు చాలా మంది మొబైల్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మొబైల్ బ్యాంకింగ్ కంటే కూడా చాలా ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో యాక్సిస్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, దీని పక్కన రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కస్టమర్ ఐడి అనేది ఇవ్వాలి. కస్టమర్ ఐడి వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ లో ఉంటుంది, ఫ్రంట్ పేజ్ లో ఆ యొక్క కస్టమర్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను కస్టమర్ ఐడి ఇస్తున్నా. ఇలా కస్టమర్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ డెబిట్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి మనకు అడుగుతుంది అనమాట. ఇక్కడ మనము డెబిట్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. కింద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలి. తర్వాత ఏటీఎం పిన్, మనం ఏదైతే ఏటీఎం కార్డుకు పిన్ క్రియేట్ చేసుకుంటాం కదా 4 డిజిట్, ఆ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలా డీటెయిల్స్ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టి సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ అనేది మనకు రావడం జరిగింది అనమాట. ఇక్కడ మన యొక్క నెట్ బ్యాంకింగ్ కు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టాలి, సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలన్నమాట. రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి. ఈ పాస్వర్డ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా 8 క్యారెక్టర్స్ నుంచి 12 క్యారెక్టర్స్ వరకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అందులో అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అన్ని మిక్స్ చేసుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కూడా మనకు గ్రీన్ లో టిక్ మార్క్ రావాలన్నమాట. ఇలా వచ్చినట్లయితే మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నట్లు. సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క 3 క్వశ్చన్స్ కు ఆన్సర్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది ఎందుకు మనకు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం ఈ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ యొక్క హింట్ క్వశ్చన్స్ ద్వారా మనం ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనం ఫర్గాట్ చేసుకోవచ్చు, అంటే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం చెప్పేసి ఇక్కడ 3 హింట్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 హింట్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఈ యొక్క ఆన్సర్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలా మనం ఈ యొక్క హింట్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ పర్సనలైజ్డ్ లాగిన్ ఐడి అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే మనకు నచ్చినటువంటి ఒక లాగిన్ ఐడి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేస్తున్నా. ఇలా నేను ఒక లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం ప్రాపర్ గా ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లాగిన్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ అండ్ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఈ 2 ఇచ్చి ఇక్కడ మనం లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇస్తున్నా, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ డైరెక్ట్లీ టు డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం డాష్ బోర్డ్ నే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ప్రాపర్ గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనము ఈ యొక్క నెట్ బ్యాంకింగ్ యొక్క సేవలు అనేది ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ మొబైల్ బ్యాంకింగ్ లో మనకు కనిపించవు, కానీ ఈ యొక్క నెట్ బ్యాంకింగ్ లో చాలా ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్ గా యాక్సిస్ బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉన్నట్లయితే నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎటువంటి బ్యాంక్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు సేమ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.